రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటన ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్ ఇండియాలోకి ల్యాండ్ కాగానే ఘన స్వాగతం లభించింది ఆయనకి. రెడ్ కార్పెట్ పరిచి ప్రోటోకాల్ పక్కన పెట్టి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్వయంగా వెళ్లి పుతిన్కు స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన డిన్నర్ కోసం మోదీ, పుతిన్ ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. అయితే ఇక్కడ ఇద్దరు ఒకే కారులో ట్రావెల్ చేయడం అనేది స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అంతేకాదు ప్రధాని మోదీ తను సాధారణంగా వాడే రేంజ్ రోవర్ కారును పక్కన పెట్టి వైట్ కలర్ టొయోటా ఫార్చునర్ను తీసుకురావడం, ఈ కారుకు మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉండడం ఇంకాస్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్కు దారితీస్తుంది. మోదీ తన రేంజ్ రోవర్ కారును పక్కన పెట్టి జపాన్కు చెందిన టొయోటా బ్రాండ్ ఫార్చునర్ను ఎంచుకోవడం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఏమిటని చెప్పి అందులో ఒకటి, యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాతో పాటు ఇండియా కూడా ఇటు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తీవ్రమైన ప్రెషర్ని ఎదుర్కొంటోంది. ఈ కారణంగానే యూరోపియన్ బ్రాండ్కు బదులుగా జపాన్ ఆటో మేకర్ టొయోటా తయారు చేసిన ఫార్చునర్ను మోదీ ఎంచుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక వెస్ట్రన్ కంట్రీస్కు స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం కోసమే మోదీ ఫార్చునర్ కారును ఎంచుకున్నారని ఇంకొక చర్చ కూడా జరుగుతోంది. దీంతో పాటు ప్రస్తుతం ఫార్చునర్ కారు ఇండియాలోనే తయారవడం ఇంట్రెస్టింగ్ అంశం. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్లో రేంజ్ రోవర్, మెర్సిడెస్ మేబ్యాక్ S650 గార్డ్ ఉన్నాయి. రేంజ్ రోవర్ టాటా మోటార్స్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ ఇది యూకేలో తయారైంది. ఇక మెర్సిడెస్ బెంజ్ అనేది జర్మన్ ఆటోమోటివ్ బ్రాండ్. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 4 ఏళ్ళు అవుతోంది. మరీ ముఖ్యంగా యూకే, జర్మనీ రెండు దేశాలు కూడా రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. అంతేకాదు రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్కు భారీగా ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. ఈ కారణంతోనే మోదీ యూరోపియన్ బ్రాండ్ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రేంజ్ రోవర్లో ఉన్న సీటింగ్ అసౌకర్యం కారణంగానే మోదీ ఫార్చునర్ను ఎంచుకున్నారని మరో ప్రచారం జరుగుతోంది. ప్రధాని రేంజ్ రోవర్లో థర్డ్ లైన్ అంటే 3వ వరుస సీటింగ్ లేదు. దీని కారణంగా ఇద్దరు నాయకులతో పాటు వాళ్ళ ట్రాన్స్లేటర్స్ ఆ రేంజ్ రోవర్లో కూర్చోవడం సాధ్యం కాదు. కాబట్టి ట్రాన్స్లేటర్స్ కూడా కారులో ప్రయాణించడానికి కంఫర్టబుల్గా ఫార్చునర్ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక టొయోటా ఫార్చునర్లో అదనపు సీటింగ్ వరుస అనేది ఉంటుంది. మోదీ, పుతిన్ కారు ఎక్కడానికి ముందే ఈ ట్రాన్స్లేటర్స్ వాహనంలో కూర్చుని ఉన్నారని, రెండు దేశాలకు సంబంధించిన భద్రతా బృందాలు కూడా ఫార్చునర్ కారుని ఎంపిక చేశారని తెలుస్తోంది. సో ఇది ఆ ఫార్చునర్ కారు వెనకాల ఉన్న స్టోరీ. మరి మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.